హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఇప్పుడు కరివేపాకు కారపొడి కొడుతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేయండి. అయితే ఇది ఇడ్లీలోకి, దోశలోకి దేనికైనా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు అయితే వేయించుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. లేదంటే కలర్ అయితే మారిపోతున్నాయి కానీ వేగవన్నమాట. అవి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి. అయితే ఈ నువ్వులు వేయించేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, నువ్వులు మామూలుగా ఇలా చిటపటా చిందుతూ ఉంటాయి కదా, వాటిలో అప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా వాటర్ జల్లాలన్నమాట. అప్పుడు జల్లితే నువ్వులు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఇంకా అట్లా ఎగరమన్నమాట. మనం చక్కగా వేయించుకోవచ్చు. నువ్వులు కూడా వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్లు ధనియాలు అయితే తీసుకున్నానండి. ధనియాలు కూడా లైట్గానే వేగాలండి. ఇవన్నీ నేను ఆయిల్ లేకుండా వేయించుతున్నానండి. ఇప్పుడు ఒక 15-20 ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ చింతపండు అయితే వేసానండి. అవి వేసి వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఒక పెద్ద గుప్పెడు కరివేపాకు కొంచెమే ఉందని చెప్పేసి మా చెట్లది మునగాకైతే కోసుకోవచ్చు, అది కూడా వేసేసానమాట. ఈ మునగాకు వేయించేటప్పుడు మాత్రం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేనైతే వేసాను. అది వేసి వేగిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మనము మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు మాత్రం వేయకూడదండి. కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి వేయాలన్నమాట. వెల్లుల్లి వేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, వెల్లుల్లి పొట్టు తీయకూడదండి. పొట్టు తీస్తే ముద్ద అయిపోతుంది. వెల్లుల్లి కనుక మనం పొట్టు తీయకుండా వేస్తే ఇదిగోండి చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట కారపొడి. ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కరివేపాకు కారపొడి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఆ వేడి వేడి అన్నంలోకి ఒక చుక్క నెయ్యి అలా తగిలించుకుని ఇలా తింటే కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం ఒక బాటిల్లోకి మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి.